హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. సో అది ఎలా చేద్దామో చూసేద్దాం. కర్రీ కోసం క్యాప్సికమ్, టమాటా, ఆనియన్, కరివేపాకు, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు, పల్లీలు వేయించి పెట్టుకోవాలి. మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాక అవి చల్లారే వరకు వెయిట్ చేయాలి. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని తర్వాత పల్లీలు, నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకొని అవి వేడయ్యాక కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం వేడైన తర్వాత అందులో ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఆనియన్లో వేయించడం వల్ల పచ్చి వాసన పోయి స్మెల్ చాలా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా కుదురుతుంది మంచిగా. ఏ కర్రీ చేసినా ఇలా ప్రాసెస్తో చేయండి, చాలా మంచిగా టేస్ట్ కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత పసుపు యాడ్ చేసుకొని కలిపేసి కొంచెం వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అది కొంచెం ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని దాంట్లో రాక్ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే తొందరగా ఉడుకుతుంది. సో మళ్ళీ ఉప్పు అనేది చెక్ చేయకుండా ఉంటుంది, అంటే చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా అని ఒక్కటేసారి రాక్ సాల్ట్ వేయాలి. తర్వాత టమాటా, కారం ఒక్కసారి వేయడం వల్ల టమాటా అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో తర్వాత ఇది ఉడికిన తర్వాత చింతపండు రసం తీసుకోవాలి. అందులో 4 టీ స్పూన్ వరకు వస్తుంది, నిమ్మకాయ సైజ్ అంతా. అంటే అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, సో అది అందులో యాడ్ చేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దాంట్లో మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 స్పూన్లు సరిపోతుంది. అందులో యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం సేపు 5 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.